హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లిలో ప్రస్తుతానికి దిగుమతి ఎంత దిగింది, అలాగే ధరలు ఎలా ఉండొచ్చు, అలాగే బయట బండ్లు ఏమన్నా దిగినాయా, ఇంకా ఏమైనా మరి విషయాలు ఉంటే అవన్నీ కూడా, అలాగే ఈరోజు కుంభమేళాను చూపించాలి కదా మీకు, అందుకే కొంచెం త్వరగా వచ్చేసాను. కొంచెం త్వరగా అక్కడికి వెళ్తే మీకు చూపించే అవకాశం ఉంటుందని త్వరగా వచ్చేసాను. ఇంకా లేట్ లేకుండా స్వామివారికి దండం పెట్టేసి బయలుదేరదాం రండి. లోపలికి చూపించేస్తాను మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని. మదనపల్లె మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాము. టైం వచ్చేసి ప్రస్తుతానికి 5:40 అయితే దాటి నడుస్తుందండి. 5:15 అయితే 5:40 దాటి అయితే నడుస్తుంది. కొంచెం ముందుగానే వచ్చాము. మీకు మళ్ళీ కుంభమేళా, మినీ కుంభమేళాను చూపించాలి కదా, అందుకనేసి అయితే త్వరగా వచ్చాను. బయట బండ్లు ఏమన్నా వచ్చినాయా, ప్రతి మండీలో కాయ ఎంత దిగింది, ఏమి ఎట్లా అని మొత్తం అన్ని వీడియోలో చూపించేస్తాను, చెప్పేస్తాను. ఎంఎస్ఆర్ మండీలో అయితే ఏం దిగింలేదండి. ఇవన్నీ ఎగుమతులకు సంబంధించిండే బండ్లలాగా ఉన్నాయి. అలా కొంచెం మబ్బుగా కూడా ఉందండి. కొంచెం ముందే వచ్చాను కదా. ఏబిఆర్ మండీలో అయితే కాయ ఏం దిగింలేదండి. ఇంకా ఎస్పీజేలో కూడా కాయ ఏం లేదండి, ఖాళీగానే కనబడుతుంది. ఎస్ఎల్ఎన్లో అయితే దిగిందండి, భారీగా దిగింది. దగ్గరికి వెళ్ళి చూపిస్తారండి. ఎస్పీజేలో అయితే దిగిందండి, ఒక 700 దగ్గర అయితే దిగినట్లు కనబడుతుంది. రండి ఇంకా చూపించేస్తాను. ఇవాళ దిగుమతి అనేది చాలా తక్కువ వస్తుందేమో అనుకొని ఎక్స్పెక్ట్ చేశాం నేను, కానీ పర్లేదు, బాగానే దిగింది. 200+ దగ్గర అయితే దిగినాయి. ఎంఎండి మండికి చలి మంటలు వేసుకొని కూర్చో ఉన్నారు. పద్మావతి మండీలో లోపల పెట్టారండి. ఒక 100+ ఉన్నట్లు కనబడుతుంది. ఎస్ఎల్వి వెంకటేశ్వరాల్లో కాయం దిగినట్లు కనిపించడం లేదు. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నట్లున్నారు. అటుపక్క బజార్లో సౌండ్లు వినబడుతున్నాయి. వీరభద్ర మండి ఒక 100+, 200 దగ్గర అయితే ప్రస్తుతానికి దిగినాయండి. అండ్ ఇంకా చూసేద్దాం. ఎస్టీఎంలో ఏం దిగినలేదు ఇప్పటికైతే. మాలిక్ మండీలో ఏం లేదండి. జయభారత్ ఏం లేదు. మదీనా మండీలో అయితే దిగింది. ఒక 400 ఉందా. 200+, 300 దగ్గర అయితే ప్రస్తుతానికి తెలుస్తుందండి. 300+ అని చెప్పచ్చు. ఇంకా సిద్ధి వినాయకలో ఏం దిగినలేదండి ప్రస్తుత సమయానికి. భాగ్యలక్ష్మి కనుక చూసుకుంటే, భాగ్యలక్ష్మి మండీలో ఒక దగ్గర 200+, 300 దగ్గర అయితే కనబడుతున్నాయి. పీవీఆర్లో ఏం దిగినలేదు. ఇంకా ఇటుపక్క ఎస్ఎంఈలో ఇటుపక్క ఏం దిగలేదు. కేవీఆర్లో కూడా ఏం దిగినలేదండి. ఎగుమతులకు సంబంధించిన బండ్లు ఉన్నాయి. ఇవ్వండి. ఇంకా జీపీఆర్ మండీకి చూసుకుంటే 150+, 200 దగ్గర అయితే ప్రస్తుతానికి కనబడుతున్నాయండి జీపీఆర్ మండీలో. అండ్ ఇంకా చూసేద్దాం. ఇంకా ఎస్జిఎస్ మండీలో ఇవాళ అయితే స్టాక్ ఏం లేదండి, దిగిన్లా. ఇంకా పీవీఎస్ మండీ చూడండి, ఇవాళ భారీగా దిగిందండి. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దిగుతుందని. భారీగా దిగింది. 1000 దాటేసిందండి పీవీఎస్ మండి ప్రస్తుతానికే. ఇంకా దింపుతున్నారు. ఇదిగోండి ఆటోలు అటుపక్క మొత్తం అన్నీ ఇంకా దింపుతున్నారు.
ఇంకా వేలం సమయానికి ఇంకా పెరగచ్చండి. ఎంఆర్ఎం మండి కూడా బాగానే దిగిందండి. ఒక 200 + 300 దగ్గర ఎంఆర్ఎం మండికి సంబంధించి. ఓకే, చూడండి టీవీఎస్ మండిలో ఇప్పటికే చాలా దిగింది కాయ. ఇంకా దిగచ్చండి వేలం సమయానికి. రండి. ఇంకా ఈరోజు కొంచెం ముందుగానే వచ్చాను. వీడియో అయితే మాత్రం మీకు 7 గంటలకే వస్తుంది. వీడియో తీసేసుకుని 7 గంటల సమయానికి వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి. ఎందుకంటే నేను కొంచెం ముందుగా వెళ్ళాలి కాబట్టి. మీకు చెప్పాను కదా, మినీ కుంభమేళాను చూపించడానికి వెళ్తున్నాను. ఓకే, ఎగుమతుల బండ్లు ఇవన్నీ. ఇవ్వండి, షెడ్ కింద అయితే ఉంచారండి. ఒక 200 + 300 దగ్గర షెడ్ కింద ఉన్నాయి. ఇంకా ఓపెన్ ప్లేస్లో చూసుకుంటే ఇవ్వండి, దింపాల్సిండేటివి ఇంకా 1, 2 బండ్లు కూడా వెయిటింగ్ ఉన్నాయి. కాయ కూడా భారీగా దిగింది చూడండి. ఇంత వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. భారీగా దిగింది టీవీఎస్ మండిలో. ఇంకా నిన్న కాయ ఎగుమతులు నిలిచిపోయినాయి చూడండి. కొన్ని టవర్ల మాదిరి గట్టి పెట్టారు. ఇవన్నీ కూడా నిన్నటి కాయే ఎగుమతులు నిలిచిపోయినాయి. ఇవాళ కాయ తక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఎగుమతులన్నీ అలాగే ఉండిపోయినాయి. కానీ కాయ చూస్తే ఇవాళ భారీగా దిగింది. టీవీఎస్ మండికి, పీవీఎస్ మండికి, ఈ 2 మండీల్లో భారీగా దిగిందండి. రండి, ఇక్కడ దగ్గర ఒక 2000 దాటిపోయిందండి చెప్పచ్చు టీవీఎస్ మండిలో. ఇంకా వేలం సమయానికి పెరగచ్చండి. ఎస్జిఎస్ మండి ఏం లేదు. సిఎంహెచ్ మండి ఏం లేదండి ప్రస్తుతానికి. ఎలిమెంటల్గా ఆపుకొని కూర్చోన్నారు. ఎంఆర్ మండిలో అయితే దిగింది ఒక 500 దగ్గర అయితే ప్రస్తుతానికి. ఇటుపక్క వివిఆర్లో అయితే ఏం లేదండి, ఖాళీగా కనబడుతుంది. ఇవాళ ఎస్ఎంబిలో ఏం దిగలేదండి. టిఎల్డిలో ఒక 100 + 200 దగ్గర ప్రస్తుతానికి. ఇంకా కేజీఎన్లో చూసుకుంటే కేజీఎన్లో 50 + 100 లోపు అయితే దిగినాయండి ప్రస్తుత సమయానికి. ఇంకా ఇటుపక్క సిఎల్టీ శ్రీనివాసాల్లో అయితే కాయం దిగలేదు. ఒక సిఏకే మండి చూసుకుంటే ఒక 100 + 3 కాదు 200 దగ్గర అయితే ప్రస్తుతానికి కనబడుతున్నాయండి. చూడాలి. ఇంకా ఈరోజు 2 మండీల్లో అయితే భారీగా దిగిందండి కాయ. మిగతా మండీల్లో తక్కువగానే కనబడుతుంది. 2 మండీల్లో మాత్రం భారీగా దిగింది టీవీఎస్, పీవీఎస్. ఇంకా ప్రస్తుతానికి సమయం ఇంకా చాలా ఉంది కాబట్టి ఇంకా దిగుమతి పెరగచ్చు. ఓకే, ఇంకా ఓవరాల్ దిగుమతి గురించి చెప్పాలంటే కొంచెం తగ్గిందని చెప్పొచ్చండి, అంతే, అంతకు మించి ఏం లేదు. టీవీఎస్ 2 మండీల్లో భారీగా ఉంది. అలాగే ఎస్ఎల్ఎన్లో కూడా భారీగా ఉందండి. ఓవరాల్గా నిన్నటిపైన ఒక 5-10% తగ్గిందని చెప్పొచ్చు, అంతే అండి. మిగతా మండీల్లో లేదు కాబట్టి ఆ 2-3 మండీల్లోనే ఎక్కువ దిగింది. దానివల్ల ఒక 5% తగ్గిందని చెప్తున్నాను. అంత స్టాక్ దిగినా కూడా మిగతా మండీల్లో తక్కువగా ఉండడంతో అలా చెప్పడం జరుగుతుందండి. లేకపోతే నేను అట్లాగే ఇంచుమించు ఉంది అని చెప్పొచ్చు. మిగతా మండీల్లో కొంచెం దిగున్నట్లయితే వేలం సమయానికి ఇంకా రావచ్చండి. ఇంకా బయట బండ్లు అయితే ఏమీ లేవండి ప్రస్తుతానికి. ఇంకా ధరలు ఈరోజు ఎలా ఉండొచ్చు అంటే నిన్నటి ఎగుమతి కాయలు ఇంకా అలాగే ఉన్నాయి కొన్ని మండీల్లో. సో ఇవాళ అయితే రేట్లు 250 లోపే ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయండి. చూద్దాం ఏం జరుగుతుందో ఎట్లా. సోమవారం దగ్గరికి వచ్చేసినాము. ఓకే స్వామి, మొత్తం అన్నీ చూపించేసిన. మీరే చూసుకోండి, లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు మొత్తం అన్నీ. ఓకే.
థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఎంతవరకు చూసి సపోర్ట్ అందించిన మీ అందరికీ కూడా ప్రత్యేక అయితే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను, 7 గంటలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కుంభమేళాను చూడాలనుకునే వాళ్ళు ఇప్పుడే లైక్ కొట్టేసి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. మినీ కుంభమేళా అండి, చూపించేస్తాను 10 గంటల పైన. నేను ఇంకా వీడియో పెట్టేసి బయలుదేరుతాను అక్కడికి. ఓకే, బాయ్ అండ్ థ్యాంక్ యూ.